హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లవి గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న రాజేశ్వరి. అసలు ఏం జరగబోతుంది? రాజేశ్వరి ఏ నిజం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి కమల్ స్నానం చేయడానికి బకెట్లో నీళ్లు తీసుకొస్తుంది. ఇక కమల్ పల్లవి లోపలికి తీసుకురా అని అంటూ ఉంటే పల్లవి ఆ బకెట్ని లోపలికి తీసుకెళ్తూ ఒక్కసారిగా కింద పడేస్తుంది. దాంతో బకెట్ల నీళ్ళన్నీ కూడా కింద పోతాయి. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కమల్ కూడా, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? నీళ్ళన్నీ ఇలా పారబోసావేంటి? ఇప్పుడు ఎలా స్నానం చేయాలి? వెళ్ళి ఇంకో బకెట్ నీళ్ళు తీసుకురా అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బావా, ఇక నా వల్ల కాదు బావా, మళ్ళీ నీ నీళ్లు తీసుకురాలేను, నువ్వే వెళ్ళి తెచ్చుకో అని అనగానే, ఏయ్ నేను ఈ అవతారంలో ఎలా వెళ్ళి తెచ్చుకోవాలి? వెళ్ళి బకెట్లో నీళ్ళు తీసుకురా అని చెప్పగానే ఇక పల్లవి చేసేదేం లేక బకెట్ తీసుకెళ్ళి చాలా కష్టపడి మళ్ళీ బకెట్లో నీళ్లు తీసుకొస్తుంది. ఆ మాత్రం దానికే పల్లవి చాలా అలసిపోతుంది. అమ్మో, ఇంట్లో పనులు చేయడం అంటే ఎంతో ఈజీ అనుకున్నాను, కానీ చేస్తుంటే అర్థమవుతుంది ఇన్ని రోజులు అవని ఈ పనులన్నీ ఎలా చేసిందో ఏంటో అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పార్వతి రాజేశ్వరి ఇంటికి వెళ్ళడం కోసం అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవని పార్వతి దగ్గరికి వచ్చి, అత్తయ్య వెళ్దామా అని అనగానే ఇక పార్వతి మాత్రం ఆలోచిస్తూ ఆగిపోతుంది. ఏంటత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? పదండి అని అనగానే అవని, నాకెందుకో రాజేశ్వరి వదినింటికి రావాలి అంటే కాలు ఆడడం లేదవని అని అనగానే, ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది. అదే అవని, ఇప్పుడు రాజేశ్వరి వదిన నీ మీద, మీనాక్షి వదిన మీద చాలా కోపంగా ఉన్నారు. మీ వల్లే తన జీవితం ఇలా అయిపోయిందని వదిన అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు వదినకి ఎదురు పడితే వదిన నిన్ను ఎన్ని మాటలు అంటుందో, నిన్ను అక్కడ ఎంతలా అవమానిస్తుందో అవని అది తలుచుకుంటేనే భయంగా ఉంది అని పార్వతి అంటూ ఉంటే ఇక అవని, అత్తయ్య మీరు ఆ విషయం గురించి ఆలోచించి బాధపడకండి. నాకు మా అమ్మ ఎలాగో రాజేశ్వరి పిన్ని కూడా అలాగే. నేను ఎప్పుడూ కూడా పిన్నిలా చూడలేదు, అమ్మలాగే చూశాను. పిన్ని ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే బాధపడతారు, అలాగే అవమానిస్తారు. అయినా నేను అవేమీ పట్టించుకోను అత్తయ్య. మా అమ్మే నన్ను 2 మాటలు అనిందని, నా పైన కోప్పడిందని సర్దుకుంటాను. మీరు ఈ విషయంలో బాధపడకండి. పదండి, మనం వెళ్ళి రాజేశ్వరి పిన్నికి ధైర్యం చెప్తాం, కాస్తైనా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పగానే ఇక పార్వతి చాలా సంతోషపడుతుంది. చాలవని, చాలు, ఈ మాట చాలు, నేను ధైర్యంగా ఉండొచ్చు. అక్కడ రాజేశ్వరి వదిన నిన్ను ఎంతలా అవమానిస్తుందో, నువ్వు ఎంత బాధపడతావో అని ఆగిపోయాను. నువ్వు ఇలా మాట్లాడాక, ఇంత ఓర్పుగా ఉన్నాక నాకేంటి, పద వెళ్దాం అని పార్వతి అవని ఇద్దరూ కూడా రాజేశ్వరి ఇంటికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి చక్రధర్ హాల్లోనే ఉంటారు. అవని పార్వతి ఇంటికి రావడం చూసి చక్రధర్ చాలా సంతోషపడతాడు. వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, అమ్మ అవని, నా కోసమే వచ్చారా అమ్మా అని అంటూ ఉంటే అవని పార్వతి కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అవని, మీకోసం రావాల్సిన అవసరం మాకు లేదు, మీరు ఒప్పుకోవలసిన నిజాన్ని ఒప్పుకున్నారు. ఇక మీతో మాట్లాడాలని, మీతో కలిసి ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను వచ్చింది రాజేశ్వరి పిన్ని కోసం, పిన్నితో మాట్లాడడానికి వచ్చాను అని అనగానే ఇక చక్రధర్, వద్దమ్మా, ఈ సమయంలో నువ్వు మీ పిన్నికి ఎదురుపడడం మంచిది కాదు. నీ మీద, మీ అమ్మ మీద రాజేశ్వరి చాలా కోపంగా ఉంది, నా పైన కూడా చాలా కోపంగా ఉంది అని అంటూ ఉంటే ఈ కావని, మీరు చేసిన పనికి ఎవరైనా కూడా అలాగే బాధపడతారు. మీరు ఎంత తప్పు చేశారో పాపం ఆ తప్పుకి రాజేశ్వరి పిన్ని శిక్ష అనుభవిస్తుంది అని అవని అంటూ ఉంటే చక్రధర్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పార్వతి, చూడండి, మీరు ఇలా బాధపడే బదులు
అప్పుడే నిజం చెప్పి ఉంటే అందరూ అర్థం చేసుకునేవారు. మీరు కూడా రాజేశ్వరి వదిన దృష్టిలో, పల్లవి దృష్టిలో, అందరి దృష్టిలో చులకన కాకుండా ఉండేవాళ్ళు. మీరు తప్పు చేసి ఇప్పుడు అందరినీ బాధ పెడుతున్నారు అని పార్వతి అంటూ ఉంటే చక్రధర్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అవని పిన్ని ఎక్కడుంది అని అనగానే పైన గదిలో ఉందమ్మా అని చెప్తాడు. ఈ కవని పార్వతి ఇద్దరూ కూడా రాజేశ్వరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి భానుమతికి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ కవని పిన్ని అని పిలవగానే రాజేశ్వరి భానుమతి అవని పార్వతుల వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని పార్వతి లోపలికి వస్తూ ఉంటే ఎందుకు వచ్చారు, నేను ఇంకా చచ్చానా బ్రతికానా అని చూడ్డానికి వచ్చారా అని అంటూ ఉంటే అవని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతి కూడా అందుకే వచ్చి ఉంటుంది. ఈ అవని పైకి అమాయకురాల్లా మంచిదానిలా నటిస్తుంది, కానీ దానిలో ఎన్ని కుట్రలు ఉన్నాయో ఇప్పుడే నాకు అర్థమైంది అని అంటూ ఉంటే ఇక అవని పార్వతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి ఏంటత్తయ్య అవని గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను పార్వతి. ఈరోజు నా కూతురు ఇలా బాధపడ్డానికి, దాని జీవితం ఇలా అవ్వడానికి, నా కూతురు అల్లుడు ఒకే ఇంట్లో ఉన్నా వేరువేరుగా ఉండడానికి ఇదిగో ఈ అవని వాళ్ళమ్మే కదా కారణం అని అంటూ ఉంటే ఇక అవని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి అయినా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చారు, నేను ఏం చేస్తున్నానా అని చూడ్డానికి వచ్చారా, లేకపోతే ఎలాగో మీ అమ్మని నా భార్య అని నిన్ను నా కూతురని ఒప్పుకున్నాడు కాబట్టి ఇక్కడే ఉండడానికి వచ్చారా అని అంటూ ఉంటే అవని రాజేశ్వరి షాక్ అయిపోతారు. ఇక పార్వతి వదిన ఏం మాట్లాడుతున్నారు మీరు, తప్పు చేసింది నీ భర్త అయితే ఇప్పుడు అవని ఎందుకు అవమానిస్తున్నారు అని కోపంగా అనేసరికే ఓహో అంటే అత్త కోడలు ఇద్దరూ కలిసి నా మీదకి దండయాత్రకు వచ్చారన్నమాట అని అంటూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. పిన్ని ఏం మాటలవి, మేము నీ మీదకి దండయాత్రకి రావడం ఏంటి, అలాంటిది ఏం లేదు పిన్ని, నువ్వు ఇప్పుడు ఎంత బాధలు ఉంటావో నాకు తెలుసు, అందుకే నేను ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము అని అంటూ ఉంటే ఇంకా చూడ్డానికి ఏముంది, నేను చావడం తప్ప ఇంకేమి మిగలేదు నా జీవితానికి. ఇన్ని రోజులు నా భర్త ఎన్ని తప్పులు చేసినా భరించాను, కానీ నా భర్త జీవితంలో మరొక ఆడదుందని, నా భర్తకి 2 పిల్లలున్నారని తెలిసాక ఏ ఆడది మాత్రం తట్టుకుంటుంది అని అంటూ ఉంటే ఇక అవని పార్వతి చూస్తూ ఉంటారు. ఇదంతా కూడా చక్రధర్ చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే అవని పిన్ని అర్థం చేసుకోండి, మా అమ్మకి భర్త లేడని, మాకు తండ్రి లేరని ఎంతోమంది ఎంతగానో అవమానించారు, అందుకే ఈ నిజం బయటపడాలని అనుకున్నాం, కానీ నీకేదో అన్యాయం చేయాలని కాదు పిన్ని, ఇప్పటికీ చెప్తున్నాం, మాకు నిజం బయటపడింది అది మాత్రం చాలు. ఏదో మా అమ్మ నీ భర్తకి భార్యగా ఉండాలను, నేను ఆయనకి కూతురుగా ఉండాలను ఎప్పుడూ కోరుకోలేదు అని అవని అంటూ ఉంటే ఇక భానుమతి రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటారు. చాలే, పుండు మీద కారం చల్లి మంట పుడుతుంది తట్టుకోండి అన్నట్టుంది నీ మాటలు. మీ అమ్మకి ఎన్ని రోజులు మొగుడు లేకుండానే ఉండిపోయింది కదా, 30 సంవత్సరాల నుండి మొగుడు ఎవరో చెప్పుకోకుండా, పిల్లలకి తండ్రి ఎవరో చెప్పుకోకుండా నెట్టుకొచ్చింది కదా, అదే ఇంకో 10 ఏళ్ళు ఉండలేకపోయిందా, మొగుడెవరో చెప్పుకోవాల్సి వచ్చిందా అని అంటూ ఉంటే ఇక పార్వతికి అవనికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక పార్వతి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు, అసలు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు, పాపం మీనాక్షి వదిన్ని మనం ఎంతగానో అవమానించాం, నీ భర్త ఎవరని, ఎక్కడున్నారని, నీ పిల్లలు ఎవరికి పుట్టారని మనమే మీనాక్షి వదిన్ని నానా మాటలు అని చిత్రహింసలు పెట్టాము. పాపం వదిన మనం పెట్టే బాధలన్నీ అవమానాలన్నీ భరిస్తూ వచ్చింది, కానీ ఏ రోజు కదా ఈ చక్రధరే నా భర్త అని, నా పిల్లలకి తండ్రి అని చెప్పుకోలేదు. అది మీనాక్షి వదిన సంస్కారం. ఆ వదిన ఎన్ని రోజులు ఎన్నో అవమానాలు పడింది, జీవితాంతం అలాంటి అవమానాలే ఎలా భరిస్తుంది, ఏ ఆడదానికైనా అది ఒక నరకం లాంటిదే కదా. ఇప్పటికైనా నిజం బయటపడినందుకు సంతోషించాలి,
అంతేకాని ఇలా లేనిపోని అపార్థాలకి పోయి మనసు పాడు చేసుకొని బాధపడొద్దు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, నా జీవితానికి బాధపడడం తప్ప ఇంకేం మిగిలింది? ఇంకా మీరిక్కడికి వచ్చి నా బాధని రెట్టింపు చేయడం తప్ప ఏం లాభం లేదు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగానే ఇక అవని పార్వతి షాక్ అయిపోతారు. అది కాదు పిన్ని, ఒక్కసారి నేను చెప్పేది విను. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇంతకు ముందులాగే మీరు నీ భర్తతో సంతోషంగా కలిసి ఉండండి. మీ సంతోషానికి కానీ మీ జీవితానికి కానీ నేను కానీ మా అమ్మ కానీ తమ్ముడు కానీ ఎప్పుడూ అడ్డు రాము పిన్ని అని అవని అంటూ ఉంటే, చూడు, నా జీవితం నా ఇష్టం. నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పడానికి నువ్వెవరు? వినడానికి నేనెవరు? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ముందు ఇక్కడ నుండి దయచేయండి అని రాజేశ్వరి చాలా కోపంగా మాట్లాడేసరికి అవని పార్వతులు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, ఏంటదినా, నువ్వేనా ఇలా అవమానించి మాట్లాడేది అని అంటూ ఉంటే, చూడదినా, నువ్వు అవనితో కాకుండా ఒంటరిగా వచ్చి ఉంటే నేను అవమానించేదాన్ని కాదు. నా బాధనంతా నీతో చెప్పుకునేదాన్ని. కానీ ఈ అవనితో వచ్చి నువ్వు కూడా నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండిదినా. ఈ అవని నా కళ్ళ ముందు ఉంటే నిన్ను భరించలేను, సహించలేను అని అంటూ ఉంటే ఇక అవని పార్వతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భానుమతి, ఏంటే నా కూతుర్ని ఇలా కూడా బ్రతకనివ్వవా? ఎలాగో దాని జీవితాన్ని సర్వనాశనం చేశావు. కనీసం నా కూతుర్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వవా? వెళ్ళవే ఇక్కడ నుండి అని భానుమతి అంటూ ఉంటే అవని అయితే కన్నీళ్ళు పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పార్వతి, పదవని అని చెప్పి అవన్ని తీసుకెళ్తూ ఉంటే చక్రధర్ ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అవనితో, అమ్మ అవని, ఇదంతా నా వల్లేనమ్మా, నన్ను క్షమించు అని చేతులెత్తి దండం పెడుతూ ఉంటే ఈ అవని పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అవనిని అంతలా అవమానించినందుకు చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా కాసేపటి తర్వాత మీనాక్షి కూడా రాజేశ్వరి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు రాజేశ్వరి ఎలా ఉందో ఏంటో, తన భర్త ఇంత మోసం చేశాడని ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఒక్కసారి రాజేశ్వరితో మాట్లాడాలి. ఎప్పటికీ నేను తన జీవితానికి అడ్డు రాను అని రాజేశ్వరికి అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ ఆయన రాజేశ్వరి కలిసి ఉండేలా చేయాలి అని మీనాక్షి అనుకొని నేరుగా చక్రధర్ ఇంటికే వస్తుంది. మీనాక్షి ఇంట్లోకి వచ్చేసరికి అక్కడ చక్రధర్ ఆవిని బాధపడిన దాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. మీనాక్షి ఇంట్లోకి రాగానే రాజేశ్వరి ఎక్కడుంది అని అడుగుతుంది. ఆ పిలుపు విని చక్రధర్ ఒక్కసారిగా మీనాక్షిని చూసి షాక్ అయిపోతాడు. మీనాక్షి, నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే, నేను ఒకసారి రాజేశ్వరిని చూడాలండి, తనతో మాట్లాడాలి. మీరు ఇంత మోసం చేసినందుకు, నిజం బయటపడినందుకు రాజేశ్వరి ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. ఒక్కసారి రాజేశ్వరితో మాట్లాడి తన జీవితానికి నేను ఎలాంటి అడ్డంకి కాను అని ప్రశాంతంగా ఉండమని తనకి ధైర్యం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోతాడు. చూడు మీనాక్షి, ఇప్పుడు రాజేశ్వరి చాలా కోపంగా ఉంది. ఇందాకే అవని ఇక్కడికి వస్తే అవనిని చాలా బాధ పెట్టింది. ఇప్పుడు నిన్ను కూడా చూసిందంటే నిన్ను కూడా నానా మాటలని చాలా బాధ పెడుతుంది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు మీనాక్షి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే రాజేశ్వరి కిందికి వస్తూ మీనాక్షి చక్రధర్ మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఇక కోపంగా హేయ్ అని మీనాక్షిని అనగానే ఇక మీనాక్షి చక్రధర్ రాజేశ్వరిని చూసి షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి మీనాక్షి దగ్గరికి వచ్చి, హేయ్, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావే అని అంటూ ఉంటే రాజేశ్వరి, ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, ఇంకా ఏం చెప్పాలని వచ్చావే? నా జీవితాన్ని నువ్వు నీ కూతురు కలిసి సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఆయనే నీ భర్త అని లోకానికి తెలిసిపోయింది కాబట్టి ఆయనతో పాటే కలిసి ఉండడానికి వచ్చావా? నా ఐదోతనాన్ని పంచుకోవడానికి వచ్చావా అని రాజేశ్వరి అంటూ ఉంటే మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. రాజేశ్వరి,
అలా మాట్లాడొద్దు రాజేశ్వరి, ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇన్ని రోజుల నుండి నిన్ను ఎంతగానో అవమానించారు, అప్పుడైనా నీ మొగుడే నా మొగుడని నాతో చెప్పడానికి నీకు నోరు రాలేదా? అప్పుడే తెలుసుంటే నేనిప్పుడు ఇంత బాధపడేదాన్ని కాదు కదా అని రాజేశ్వరి అంటూ ఉంటే, ఇక మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చావు? నువ్వు ఈ ఇంట్లో ఉంటే సరే, నేనే వెళ్ళిపోతాను, మీ ఇద్దరే కలిసి సంతోషంగా కాపురం చేసుకోండి అని అంటూ ఉంటే, ఇక చక్రధర్ మీనాక్షి షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, రాజేశ్వరి నేను చెప్పేది విను, ఎప్పటికైనా నా పిల్లలకి తండ్రి కావాలనుకున్నాను, కానీ నాకు భర్త కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు రాజేశ్వరి. సమాజంలో నీ తండ్రి ఎవరు అని నా పిల్లల్ని అందరూ అవమానిస్తూ ఉంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అందుకే ఆ నిజం బయటపడాలని కోరుకున్నాం, కానీ మేమేదో హక్కులు అధికారాల కోసం ఇదంతా చేయలేదు రాజేశ్వరి. ఈ నిజం బయటపడ్డాక నువ్వు ఆయనని ఎంతగానో దూరం పెడుతున్నావని ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి అవన్నీ మర్చిపోయి ఆయనని క్షమించి సంతోషంగా ఉండండి రాజేశ్వరి. నువ్వు నా సొంత చెల్లెల్లాంటి దానివి. నీ కాపురానికి ఈ అక్క ఎప్పటికీ అడ్డు రాదు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని అంటూ ఉంటే, ఇక భానుమతి రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక భానుమతి, ఏంటే అంటే నువ్వు భిక్షేస్తే నా కూతురు తన భర్తతో సంతోషంగా ఉంటుందని చెప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నావా అని అంటూ ఉంటే, లేదండి, మీరు అలా అర్థం చేసుకోవద్దు. ఆయన ఇప్పుడు చేసిన తప్పుకి చాలా బాధపడుతూ పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అందుకే ఆయనని క్షమించి మళ్ళీ భర్తగా చేరదీయమని చెప్తున్నాను అని అంటూ ఉంటే, వద్దు, నాకెవ్వరూ ఏమి చెప్పనవసరం లేదు. అయినా నువ్వు భర్త పేరు చెప్పుకోలేదేమో, కానీ నువ్వు ఈ ఊరు వచ్చాక ఎన్నిసార్లు ఆయన నీతో కలిశారో, ఎన్నిసార్లు మీరు భార్యాభర్తలుగా కలుసున్నారో అవన్నీ ఊహించుకుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది. నేను ఎంత దారుణంగా మోసపోయానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటే, మీనాక్షి చక్రధర్ షాక్ అయిపోతారు. రాజేశ్వరి, లేదు రాజేశ్వరి, నేను ఈ ఊరు వచ్చాక ఒక్కసారి కూడా ఆయనని కలవలేదు. ఆయనంటేనే నాకు అసహ్యం అని అంటూ ఉంటే, మరి అసహ్యమైన దానివి ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు. నువ్వు నా కూతురు జీవితానికి, నా మనవరాలు పల్లవికి ఎంతో తలవంపులు తెచ్చావు. నీ వల్ల నా కూతురు మనవరాల జీవితం అన్యాయమైపోయింది. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు అని అంటూ ఉంటే, ఇక మీనాక్షి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అది కాదు రాజేశ్వరి, ఒక్కసారి నా మాట విను అని మీనాక్షి బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు నీ కూతురు నా జీవితానికి చేసిన అన్యాయం సరిపోలేదా? ఇంకా ఏం చేయాలని వచ్చారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇక మీనాక్షిని కొట్టబోతూ ఉంటే, అప్పుడే చక్రధర్కి చాలా కోపం వస్తుంది. రాజేశ్వరి అని కోపంగా ఆర్చేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రాజేశ్వరి, అసలు నీకు మీనాక్షి గురించి ఏం తెలుసని తన గురించి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం తెలియాలండి? ఇంకా దీని గురించి, మీ గురించి ఏం తెలియాలి? మీరే దాని మొగుడని నాతో ఎందుకు చెప్పలేదు? ఇది నా ఐదతనాన్ని పంచుకోవాలని చూసింది. దీన్ని నేను జీవితంలో క్షమించను అని అంటూ ఉంటే, చూడు రాజేశ్వరి, మీనాక్షి నీ ఐదతనాన్ని పంచుకోవాలని చూసిందని తన పైన ఇంతలా కోప్పడుతూ నిందలు పెడుతున్నావే. మీనాక్షి నీ కోసం, నీ జీవితం కోసం ఎంత త్యాగం చేసిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి కూడా షాక్ అయిపోయి, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, మీనాక్షి నువ్వాగు మీనాక్షి, ఇప్పటికైనా ఈ నిజం బయటపడకుండా ఉంటే ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు నిన్ను ఇంకా బాధ పెట్టి అవమానిస్తారు. నీకు ఈ అవమానాలు తప్పాలంటే నువ్వు రాజేశ్వరి కోసం ఎంత త్యాగం చేశావో వీళ్ళకి తెలియాలి అని అనగానే ఇక మీనాక్షి, రాజేశ్వరి, భానుమతి షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, అది కాదండి అని అంటూ ఉంటే, నువ్వాగు, ఏంటండి ఏదో పెద్ద త్యాగం చేసినట్టు మీరు దాని గురించి అంతగా గొప్పగా మాట్లాడుతున్నారేంటి? అసలు అది నా జీవితానికి ఏం త్యాగం చేసింది అని అంటూ ఉంటే, ఇక చక్రధర్, చూడు రాజేశ్వరి,
ఏ తల్లి ఏ ఆడది చెయ్యని త్యాగం మీనాక్షి నీ కోసం చేసింది అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక భానుమతి, ఏంటయ్యా త్యాగం చేసింది అంటున్నావు, అసలు అది నా కూతురికి ఏం త్యాగం చేసింది అని అనగానే అమ్మతనాన్ని త్యాగం చేసింది అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అది నాకు అమ్మతనాన్ని త్యాగం చేయడం ఏంటి అని అనగానే, అవును రాజేశ్వరి, పల్లవి నా కన్న బిడ్డ అని నువ్వు తెగ చెప్పుకుంటున్నావు కదా, అసలు పల్లవి నీ కన్న బిడ్డ కానే కాదు, మీనాక్షి నవమాసాలు మోసి కన్న బిడ్డ అని అనగానే ఇక రాజేశ్వరి, మీనాక్షి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏంటి మీరనేది, పల్లవి నా కన్న కూతురు కదా అని అంటూ ఉంటే చక్రధర్, కాదు పల్లవి మీనాక్షి కన్న కూతురు అని ఇక చక్రధర్ నిజం మొత్తం కూడా రాజేశ్వరికి భానుమతికి చెప్తూ ఉంటారు. నువ్వు మీనాక్షి ఇద్దరు ఒకేసారి గర్భవతులయ్యారు. తర్వాత నీకు పుట్టిన ఆడబిడ్డ పురిట్లోనే చనిపోయింది. నువ్వు ఆ బిడ్డ పోయిందని ఎంతో బాధపడతావని, ఎంతగానో కుమిలిపోతావని, బ్రతకవని, మళ్ళీ నీకు తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నిన్ను కాపాడుకోవడం కోసం నాకు వేరే దారి దొరకలేదు. అందుకే అప్పుడే ప్రసవం జరిగిన మీనాక్షి భరత్కి పల్లవికి జన్మనిచ్చింది. అప్పుడు మీనాక్షి పక్కలో ఉన్న పల్లవిని తీసుకొచ్చి నీకు దగ్గర చేశాను అని చక్రధర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మీరనేది, పల్లవి మీనాక్షి కూతురా అని అనగానే ఇక చక్రధర్, అవును రాజేశ్వరి, పల్లవి మీనాక్షి నవమాసాలు మోసి కన్న బిడ్డ. ఆ నిజం ఒకరోజు నేను మీనాక్షికి కూడా చెప్పాను. మీనాక్షి రాజేశ్వరి నా చెల్లెల్లాంటిది, ఈ నిజం తెలిస్తే రాజేశ్వరి తట్టుకోలేదని ఈ నిజం బయటపడకుండా నా దగ్గర మాట తీసుకుంది. నా కళ్ళ ముందే నువ్వు మీనాక్షి గొప్పతనం తెలుసుకోకుండా తనని ఇంతలా అవమానిస్తూ ఉంటే చూసి తట్టుకోలేక నిజం చెప్తున్నాను అని చక్రధర్ చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి మీనాక్షి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి రాజేశ్వరి అని ఏడుస్తూ ఉంటే ఇక రాజేశ్వరి మీనాక్షి చేతులు పట్టుకొని, అక్క నన్ను క్షమించక్క, నీ గొప్పతనం తెలుసుకోక నిన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టాను అని రాజేశ్వరి మీనాక్షిని క్షమాపణలు అడుగుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.